చంద్రబాబు చాలా పెద్ద తెలివిగలడు, చంద్రబాబు అంత బుద్ధిహీనుడు, చంద్రబాబు అంత తెలివి తక్కువవాడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. కానీ చంద్రబాబు దగ్గర ఉండేది ఏంటంటే ఒకే ఒక నైపుణ్యం. చంద్రబాబు పరిపాలనా జాతి కాదు, చంద్రబాబు నాయుడు పరిపాలన దరిద్రం, చంద్రబాబు నాయుడు కాలు మోపిన దరిద్రం. ఎక్కడ చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే అది అరిష్టమే. చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి ఒకే ఒక విధానం, ఏదైనా సరే మంచి అనేటువంటి దాన్ని చెడ్డగా చిత్రీకరించడంలో కానీ, చెడుని మంచిగా మార్చుకునేటువంటి విధానంలో కానీ, ఎక్కడన్నా వారికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మేలు జరిగిందంటే అది చెడుగా చిత్రీకరించడంలో కానీ, ఈరోజు మంచిని చెడ్డని చేయడం, చెడ్డని మంచిగా చేయడం, అదేవిధంగా బాగలేదనేటువంటి దాన్ని చెడిపోయినట్టుగా, చెడిపోయిందనేటువంటి బాగలేదన్నట్టుగా మార్చడంలో కానీ బహుశా నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ఎవరంటే దాని నెంబర్ 1 స్థానం చంద్రబాబు అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబుకి ఏం ఆశయం లేదు. ఎందుకంటే మనం ఇంతకుముందు విన్నాం, పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసి అయ్యా నేను మృత్యువుని జయించాలని చెప్పి కోరుకున్నారు ఋషులు పెద్దలు అని చెప్పి మునులు అందరని. చంద్రబాబు నాయుడు ఏ జన్మలోనో ఒక పెద్ద హోమం యజ్ఞం చేసి తపస్సు చేసి అసహ్యాన్ని జయించాడు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబుకి అసహ్యం అనేది లేదు. ఏది మాట్లాడాలన్నా ఏదైనా నవ్వుతారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటిది ఏమాత్రం లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది చంద్రబాబు. ఎవరన్నా మీరు ఏం పడా సిగ్గు, ఎగ్గు, నీతి, నిజాయితీ లేనటువంటి వాడు మీరు శుభ్రంగా చంద్రబాబు అని పిలవచ్చు ఈ సమాజంలో. అంతకన్నా అన్నిటికీ బయట తొక్కేస్తే అదే చంద్రబాబు ఆకారం, చంద్రబాబు రూపం అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏదైనా చెప్తాడు ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఈరోజు మన ఎప్పుడో ఆయనకి నాకు వచ్చినట్టే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు చెప్పాడు 20 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయన్నాడు. వాడు పెద్ద 20 లక్షల కోట్ల అన్నాడు. కాదు 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అంటే నేను అనుకోవడం చంద్రబాబు ఇంగ్లీష్ రాదు కాబట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలపై 23 లక్షల కోట్లు. ఎందుకంటే జనాభా కూడా తెలియదు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్పాడు. నేను చంద్రబాబుకి అనేక సందర్భాల్లో మాట్లాడా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా. మరలా ఈ రోజు చాలా చూస్తున్నా, చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావనేటువంటిది గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి, వార్డు స్థాయి సచివాలయాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఇంతమంది నిరుద్యోగులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ప్రకటించేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా అని చెప్పి నేను